ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునగాక. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాలం దేవుని వాక్యముని వినిచిన మీకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుడు మనలను ఎంతగానో ప్రేమించి మనకి ఈ దినాలను అనుగ్రహిస్తున్నారు. మనం ఇంకనూ ఆయన చిత్తానుసారముగా మనం నడుచుకున్నట్లు, మనం ఇంకా దేవుని చిత్తమును, దేవుని యొక్క ఉద్దేశములను నెరవేర్చినట్లు, దేవునికి కృతజ్ఞులముగా, దేవునికి ఇష్టలుగా మనం జీవించుట కొరకు ప్రభు మనకి కృపతో, ప్రేమతో మనకి దినాలను అనుగ్రహిస్తున్నారు. కాబట్టి ప్రభు మనకిచ్చిన ఈ నూతనమైన దినం, ప్రభు మనకిస్తున్న ఆ కనికరమును బట్టి ఒకసారి చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభు మన ఎడల చూపిస్తున్నటువంటి తన యొక్క దయ కొరకే దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ దినమంతా ప్రభు యొక్క కృపా కనికరములు మనకు తోడై ఉండినట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్. మంచిది. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి ఈ ఉదయకాలం దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకున్నట్టు కొరకు సామెతల గ్రంథము 19వ అధ్యాయము 16వ వచనాన్ని బైబిల్ గ్రంథంలో మనం చదువుకునేటప్పుడు అక్కడ ఈ విధముగా వ్రాయబడుతున్నది: ఆజ్ఞను గైకొన్నవాడు తను కాపాడుకున్నవాడు, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండువాడు చచ్చును అనే లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ప్రియులారా, చదవబడినటువంటి ఆ లేఖన భాగమును మనం గమనించినప్పుడు భక్తుడు అక్కడ ఏమని మాట్లాడుతున్నాడు అనగా, మనమట దేవుని యొక్క ఆజ్ఞలను మనము గైకొనేటువంటి వారలముగా మనం ఉండాలట. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను గైకొనేటువంటి వారలముగా మనం ఉంటామో, ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను గైకొనొచ్చు, దేవుని యొక్క ఆజ్ఞ, దేవుని వాక్యం, దేవుని యొక్క మాట, దేవుని ధర్మశాస్త్రం, దేవుని యొక్క ఆ ఆజ్ఞలకు మనము లోబడినప్పుడట మనలను మనము కాపాడుకొనగలుగుతామట. అనగా పాపములో పడకుండా, లోకములో నీవు పడకుండా, శాపకరమైనటువంటి వాటి వైపు నీవు చూడకుండా, శాపకరమైనటువంటి అనుభవాలను మనము కలిగి దేవుని కృపను పొందుకొనకుండా, దేవుని కనికరమునకు దూరమైపోయేటువంటి వారలముగా మనం ఉండక, దేవుని యొక్క కృపను మనం పొందినట్లు, దేవుని కనికరమును మనం పొందినట్లు దేవుని యొక్క ఆజ్ఞను మనము గైకొనాలట. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను మనము గైకొనగలుగుతామో పాపము నుండి మనల్ని మనం తప్పించుకొనగలుగుతాం, అపాయము నుండి మనల్ని మనము కాపాడుకొనగలుగుతాం, అపవాది చేతుల్లో నుండి మనము తప్పించబడగలుగుతాం, అపవాదిక క్రియలు, అపవాదిక ఉచ్చులో నుండి మనం తప్పించబడగలుగుతాం. దేవుని నామానికి మహిమ కలుగునగాక. ఇంకా మనం చూస్తున్నాము, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా మనం ఉండకూడదు అని మనం చూస్తున్నాం. తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండివాడు చచ్చును, అతడు మరణిస్తాడు అని మనం చూస్తున్నాం. మన యొక్క ఆత్మీయ జీవితాల్లో మన ప్రవర్తన, మన స్వభావం విషయమై మనము జాగ్రత్త కలిగి ఉండాలట. దేవుని దగ్గర మనము ఎటువంటి స్వభావంతో ఉన్నాం, ఎటువంటి ప్రవర్తన దేవుని దగ్గర మనము కనపరుస్తున్నాం. దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు దేవుని వెంబడించేటువంటి మనము, దేవుని దగ్గర మారు మనసు పొంది దేవుని రక్తములో కడగబడినటువంటి మనము, మన యొక్క ప్రవర్తన, మన యొక్క స్వభావము, మన యొక్క నడక, మన యొక్క క్రియలు ఇవన్నీ ఎలా ఉన్నాయో మనము జాగ్రత్తగా చూసుకోవాలట. ఒకవేళ మన ప్రవర్తన విషయమై మనం అజాగ్రత్తగా ఉండి, మన ప్రవర్తన విషయమై మనం అజాగ్రత్తను కలిగి దేవునికి లోబడక, దేవునికి భయపడక, దేవుని ఆజ్ఞకు, దేవుని వాక్యానికి, దైవజనులకు, దేవుని యొక్క సత్యమునకు, దేవుని వాక్యము, దేవుని సంఘము, దేవుని సన్నిధానమునకు మనం భయపడక అజాగ్రత్త కలిగినటువంటి వారలముగా మన ప్రవర్తనను సరిచేసుకోక, మన ప్రవర్తనను సరిచేసుకొని దేవునికి ఇష్టలుగా మనం జీవించకుండా
దేవునికి కృతజ్ఞులుగా మనం జీవించకుండా, దేవునికి ఇష్టలుగా మనం జీవించకుండా మనం ఉండినట్లయితే దేవుని కృప నుండి మనము దూరం అయిపోతామనే లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. ఆత్మ సంబంధముగా మనం మరణించదము అని మనం లేఖన భాగంలో చూస్తున్నాం. ఆదాము హవ్వలను గురించి మనం చూస్తాం. వారు ఏదైనా తోటలో దేవునికి ఆజ్ఞకు వారు లోబడక, దేవుడు చెప్పినటువంటి ఒక చిన్న మాట, ఒక క్రమం, ఒక విధిని దేవుడు వారికి అనుగ్రహిస్తే, ఒక క్రమాన్ని దేవుడు వారికి చెప్తే, ఆ చిన్న మాట, ఆ చిన్న ఆజ్ఞకు ఆ రోజుల్లో హవ్వ, ఆదాము లోబడక దేవుని దృష్టికి అవిధేయులుగా వారు కనబడినప్పుడు, దేవుని యొక్క కృపను, దేవుడు వారికి అనుగ్రహించిన ఆశీర్వాదము, దేవుడు వారికి అనుగ్రహించిన దీవెన అంతటి నుండి వారు దూరం అయిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఏదైనా తోటల నుండి వారు దూరం అయిపోయారు. దేవుని యొక్క కనికరానికి దూరం అయ్యారు, దేవుని కృపకు దూరం అయ్యారు, దేవుని ఆశీర్వాదంకు వారు దూరం అయిపోయారు. అదే విధముగా మన ఆత్మీయ జీవితాల్లో కూడా మన ప్రవర్తన విషయమై మనం అజాగ్రత్తగా మనం ఉండి, దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞ విషయంలో మనం ఆజ్ఞకు లోబడక, దేవుని ఆజ్ఞను గైకొనక, దేవుని చిత్తమునకు మనము లోబడక, దేవుని ఉద్దేశాలకు మనము లోబడకుండా మనం ఉండినట్లయితే దేవుని కృపను మనము కోల్పోతాం, దేవుని యొక్క కనికరాన్ని మనం కోల్పోతాం. కాబట్టి చివరి దినాల్లో దేవుని సన్నిధానంలో ఆజ్ఞకు, దేవుని ఆజ్ఞకు మనం లోబడచ్చు, దేవుని యొక్క ఆజ్ఞకు మనం భయపడచ్చు, దేవుని యొక్క ఆజ్ఞకు కృతజ్ఞులముగా, దేవుని యొక్క వాక్యమునకు కృతజ్ఞులముగా, దేవునికి కృతజ్ఞులముగా, దేవుని యొక్క వాక్యమునకు భయపడి, దేవుని యొక్క ఆజ్ఞలకు భయపడి, ఆయన చిత్తానుసారముగా నడుచుకునే కృపను ప్రభు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కనులను మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, దయగలిగిన మా ప్రభువానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం మీరు మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహించిన నీ లేఖన భాగములను, నీ వాక్యమును బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడా, నీ ఆజ్ఞను మేము గైకొనాలని, నీ ఆజ్ఞను మేము గైకొనినప్పుడు పాపములు పడకుండా, అపాయములు పడకుండా మేము కాపాడబడగలుగుతామని, మీరే నీ దూతలకు ఆజ్ఞాపించి మమ్మల్ని కాపాడదరని, నీ ఆజ్ఞలకు మేము లోబడుచు నీకు ఇష్టలుగా మేము ఉండినప్పుడు మీరే మా పక్షముగా యుద్ధము చేయదురని నీ లేఖన భాగంలో మేము నేర్చుకుంటున్నాం. ఆజ్ఞను గైకొనబడుతున్న కాపాడుకునేటువంటి వాడిని నీ లేఖన భాగంలో మేము చదువుతున్నాం. ఇక మీదట మా యొక్క ఆత్మీయ జీవితాల్లో నీ వాక్యమునకు లోబడుతూ, నీ చిత్తమునకు లోబడుతూ, నీ ఉద్దేశమునకు లోబడుతూ ప్రభా నీ చిత్తానుసారంగా నడుచుకునే భాగ్యం మాకు అనుగ్రహించండి. ఈ వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి దీవించి నీ ఆజ్ఞలకు లోబడచ్చు. ఈ చివరి దినాల్లో మా ప్రవర్తన సరి చేసుకొనచ్చు. నీ ఎదుట యథార్థముగాను, పరిశుద్ధముగాను, నిరపరాధులముగాను, నిర్దోషులముగాను మేము భక్తి చేస్తూ మీ నిత్య రాకడకు మేము సిద్ధపడుటకు సహాయం అనుగ్రహించమని ఈ దినమంతా ప్రభా ఈ వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండి వారికి, వారి కుటుంబాలకు, వారి పనులకు, వారి ఉద్యోగాలకు మీ కృప, మీ కనికరం వారికి తోడుగా ఉంచి ప్రతి స్థలంలో వారు వెళ్తున్నటువంటి ప్రతి స్థలంలో నీ కృప, నీ క్షేమం వారికి అనుగ్రహించి ప్రతి అపాయం, ప్రతి కీడు నుండి దూరపరిచి నీ నిత్య రాకడ కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థించి అట్టి కృపను పొందుకొని నామ తండ్రి. ఆమేన్.